పాపం మా మమ్మీకి ఎప్పుడైనా కానీ చేతి నిండా పని ఉంటుంది. అదేందో కానీ ఏడిపోయినా కానీ పని చేస్తూనే ఉంటుంది మా మమ్మీ, ఒక యంత్రం లాగా. మా ఇంటికి వచ్చినా కానీ పాపం మార్కెట్కి వెళ్ళిన తర్వాత వచ్చి తెచ్చైతే కూరగాయలన్నీ సర్దేసి అయితే పెడుతుంది. డబ్బాలంతా సర్దేసి నీట్గా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత అయితే మార్నింగ్ లేవగానే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసి పాపం అయితే బయట తెచ్చి సారేస్తుంది. కానీ మా మమ్మీకి పెళ్ళి అయినప్పటి నుంచి కూడా పుట్టింటికంటే మా అక్క డెలివరీ అయినప్పుడు ఒక 4 months ఎంతో 3 months ఏమో ఉండొచ్చిందంట. తర్వాత అయితే అన్ని డెలివరీ ఇక్కడ అయిందంట. కానీ మా అమ్మ అలా కూడా పనులు చేసుకుందంట. పాపం చిన్నప్పటి నుంచి అయితే మా అమ్మ పని చేసుకుంటూనే ఉంటుంది. మా అమ్మ ఒక్క క్షణం కూడా పని లేకుండా చూసింది అయితే నేను లేను. ఎందుకన్నా కానీ ఫ్యాన్లు తుడుచుకోవడం కానీ, టీవీ తుడుచుకోవడం కానీ, ఆ ఫ్రిడ్జ్ తుడుచుకోవడం కానీ, ఆ ఇల్లు తుడిచింది 10 సార్లు తుడవడం కానీ మా అమ్మ పిచ్చేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మొత్తం అయితే మళ్ళీ బూజులన్నీ దులుపుకుంటూ ఉంటుంది. మా ఇంటికి వచ్చినా కానీ పాపం 1 గంట కూడా కూర్చోదు. మా అమ్మ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుందో ఏమో కానీ. దాని తర్వాత అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ మా అమ్మనే బట్టలన్నీ ఉతుకుతుంది, గిన్నెలన్నీ ఆమెనే తోముతుంది. మా మమ్మీ వస్తే కానీ నాకైతే ఫుల్ రెస్ట్, మా అక్క కూడా రెస్ట్. ఫ్రెండ్స్, మీ మమ్మీకి కూడా చేతి నిండా పని ఉంటే కామెంట్లో తప్పకుండా చెప్పండి.